CIET నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు సమర్పిస్తున్న కార్యక్రమం రామ్సింగ్పురా మహిళలు. ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్ యొక్క నల్ల నేల ప్రాంతాన్ని మాడ్ లేదా కాలా మాడ్ అని అంటారు. అవి కోతల తర్వాత రోజులు. అక్కడ వేసవి వడగాల్పులు మొదలయ్యాయి. ఈ గ్రామాల్లో పెళ్లిలాంటి శుభకార్యాలు జరిగే రోజులు ఇవే. అలాంటి చిన్న గ్రామం రామ్సింగ్పురా. నేను మా అమ్మతో కలిసి మావయ్య ఇంటికొచ్చాను. అమ్మా, ఊరంతా ఉత్సాహం ఇంకా వెలుగుతో నిండి ఉంది కదా? అవునవును, రేపు నీ మావయ్య కొడుకు పెళ్లి. ఊరంతా మన సంతోషంలో పాలు పంచుకుంటున్నారు. పెళ్లి రోజున ఊరి మగవాళ్లంతా వరుడితో ఊరేగింపుగా వధువు ఊరికి వెళ్లారు. సగం గ్రామం ఖాళీ అయింది. అమ్మా, మనం అక్కడికి ఎందుకు వెళ్ళటం లేదు? ఓహో, కోడలు రాక కోసం ఏర్పాట్లు సన్నాహాలు చేసుకోవాలి కదా. సరే, ఇంటి పనులన్నీ అయ్యాక సాయంత్రం కలుద్దాం. సరే. సాయంత్రానికి ఆడవాళ్లంతా మావయ్య ఇంటికొచ్చారు. లాంతరు వెలుతురులో అందరూ పాటలు పాడుతూ నృత్యం చేయడం ప్రారంభించారు. అప్పుడు అకస్మాత్తుగా కొంచెం దూరంలో ప్రకాశవంతమైన వెలుతురు కనిపించింది. అయ్యో, అదేంటి? అయ్యో, మంటలైపోయి మంటలు 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 తీసుకురండి. వెళ్ళు వెళ్ళు, కాలిపోతున్నాయి. అయ్యో, జంతువులు కాలిపోతున్నాయి. అయ్యో, ఊరంతా కాలిపోతోంది. మగవాళ్ళు కూడా సరైన అయ్యో అయ్యో, ఏం జరగబోతుందో కానీ కాస్త నీళ్లు తీసుకురండి. ఎవరైనా నీళ్లు తీసుకురండి. పరిగెత్తండి పరిగెత్తండి. అమ్మో అమ్మో, అయ్యో, బకెట్ తీసుకురండి. ఎవరైనా బకెట్. అయ్యో అయ్యో, ఇప్పుడు ఇంట్లో మగవాళ్ళు కూడా లేరు. నాతోనే ఉండమ్మా. అలాగే అమ్మా, విలువైన వస్తువులను అన్ని సర్దేయండి. రామోతి ఊరు విడిచి వెళ్ళిపోతోంది. మాకున్నదంతా ఇక్కడే ఉంది. ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు? మొత్తం అంతా ఊరు కాలిపోయింది. అయ్యో అయ్యయ్యో, దేవుడా, గ్రామంలో మగవాళ్ళలో ఒక్కరైనా ఉండి ఉంటే చెరువులో ఇంజన్ పెట్టి మంటలను ఆర్పేవారు. అయ్యో, గ్రామంలో మగవాళ్ళంతా ఒక్కరైనా ఉండుంటే చెరువులో ఇంజన్ పెట్టి మంటలను ఆర్పేవారు. కేశంతి, ఏం ఆలోచిస్తున్నావు? ఇంజన్ నడుస్తుందన్న నమ్మకం అయితే లేదు, కానీ కనీసం ప్రయత్నించన్నా చూడగలను కదా. చెరువు దగ్గరికి ఇంజన్ తీసుకెళ్లడానికి ట్రాక్టర్ నడపడం కూడా ఎవ్వరికీ రాదు. ఇప్పుడు ఇది ఇంకో సమస్య. ఇంజన్ పెట్టిన చెక్క బల్లకి చక్రాలున్నాయి. మనందరం కలిసి దాన్ని చెరువు వరకు లాక్కెళ్ళొచ్చు. ఏమంటారు మహిళలు? అలాగే చేద్దాం. సరే, అయితే అందరు కలిసి చేద్దాం. అందరూ కలిసి ఇంజన్ను చెరువు ఒడ్డుకు తీసుకువెళ్లారు. మంట ఇటువైపుకు వేగంగా వ్యాపిస్తోంది. మనకు మరికొన్ని వస్తువులు కూడా కావాలి. స్క్రూ డ్రైవరు, స్పానరు, పైపు, ఏదైనా తీసుకురండి. పైపులు ఒకదానికొకటి జోడించబడ్డాయి. పొలంలో చాలా దూరం తీసుకువెళ్లబడ్డాయి. అందరూ వినండి, మంటలు మరింత వ్యాపించకుండా పొలాలను నీటితో నింపండి. మంటలు నీటితో నిండిన పొలాల వరకు చేరాయి. కాని అక్కడ నుండి ముందుకు వ్యాపించలేదు. అక్కడే ఆగిపోయాయి. మంటలు తగ్గాల్సొచ్చింది. తర్వాత ఆరిపోయింది. ఆ చీకటి రాత్రి రామ్సింగ్పురానికి చెందిన మహిళలు చెరువు దగ్గర నిలబడున్నారు. వాళ్లు రొప్పుతున్నారు. ఒక్క క్షణం పూర్తిగా నిశ్శబ్దం. ఆ తర్వాత చుట్టూ సంతోషపు అలలు వ్యాపించాయి. ఆహా కేశంతి, నువ్వు మమ్మల్ని ఈ రోజు అందరినీ రక్షించావు. చాలా గొప్ప పని చేశావమ్మా. చాలా గొప్ప పని చేశావు. మరుసటి రోజు పెళ్లి ఊరేగింపు తిరిగొచ్చింది. సగం ఖాళీగా ఉన్న గ్రామం మళ్లీ పురుషులు రావడంతో కళకళలాడింది. కేశంతి, నువ్వు ఇంజన్ నడిపావని మహిళలందరూ చెప్తున్నారు. అవును. ఎలా నడిపావు? అన్నా, నువ్వు ఇంజన్ నడిపేటప్పుడు నేను చూశానన్నా. అలాగే ప్రయత్నించాను, పని చేసింది. అరే వా, ఇక నీకు ట్రాక్టర్ నడపడం కూడా నేర్పిస్తాను. ఇప్పటి వరకు మీరు విన్నారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు సమర్పించిన కార్యక్రమం రామ్సింగ్పురా మహిళలు. అనువాదం మరియు రికార్డింగ్ సహకారం అందించిన వారు క్లాపర్ ఎంటర్టైన్మెంట్. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఉషా శర్మ. ఈ కార్యక్రమానికి అకాడమిక్ సపోర్ట్ అందించిన వారు యాచనా గుప్తా.